నమస్కారం. ఏపీ రాష్ట్రంలో ఎడతెగకుండా కురిసిన వర్షాలకు ఉత్తర కోస్తా జిల్లాలో అయితే అతలాకుతలం అయ్యాయి. ఏ చెరువులు, వంకలు, వాగులు చూసినా తెగిపోవడంతో వరద నీరు 6 అడుగుల మేర రావడం అయితే జరిగింది. పెద్ద భవనాలు అయితే మొదటి ఫ్లోర్ పూర్తిగా మునిగిపోవడంతో ఇక చిన్న గుడిసెలైతే చెప్పనవసరం లేదు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో 1,00,000 మేర ఆస్తి నష్టం జరిగుండవచ్చని అధికారులైతే అంచనా వేయడం జరిగింది. ప్రమాదం నీటిలో సర్వం కోల్పోయిన వారికి తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక పెద్దలతో పాటు పిల్లలు కూడా అవస్థలైతే పడుతున్నారు. ఈ వరదల వల్ల సర్వం నష్టపోయిన వారికి ఏమి కొనాలన్నా ధరలైతే ఆకాశానికి అంటుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు దుకాణదారులు ధరలైతే విపరీతంగా పెంచడం అయితే జరిగింది. ఈ వరదలను ముంచెత్తిన ప్రాంతాలను పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి పునర్నివాసాలను ఏర్పాటు చేసి వరదల్లో గాయమైన వారికి మెరుగైన వైద్యం అయితే అందించి, అదేవిధంగా ఈ నిత్యావసర సరుకులను అందించడం పాటు తక్కువ ధరలకే కూరగాయలను కూడా ఇవ్వాలని, వాటితో పాటు ₹1,000 కూడా ఇవ్వాలని అధికారులకైతే ఆదేశించారు. ఈ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో, ఎంత మొత్తంలో తగ్గించారో తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ధరల విషయానికి వస్తే అన్ని వస్తువులను ₹2 లోపలే ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానితో పాటు సరుకులతో కూడిన ఒక కిట్ను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్లో ఉండే సరుకుల విషయానికి వస్తే 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, అదేవిధంగా 1 లీటర్ పామాయిలు, 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల ఉల్లిగడ్డలు, కిలో చక్కెర ఇవ్వనున్నారు. ఒక్కొక్క కాలనీలో శిబిరాలను ఏర్పాటు చేసి మొబైల్ మార్కెటింగ్ ద్వారా ఈ కూరగాయలను 3 స్థాయిలలో రేట్లు అయితే నిర్ణయించారు. అన్ని కూరగాయలను ₹2 ఇవ్వనున్నారని చెప్పడం జరిగింది. కూరగాయల విషయానికి వస్తే టమోటా కిలో ₹2తోనూ, ఉల్లిగడ్డలను కిలో ₹10తోనూ, పచ్చిమిర్చి కూడా ₹10తోనూ, అదేవిధంగా ఆకుకూరలను కూడా ₹2 ఇవ్వనున్నారు. ఇక ₹20 కంటే తక్కువ ధర కలిగిన కూరగాయలను ₹5 ఇవ్వాలని, అదేవిధంగా ₹20 ధర కంటే ఎక్కువ ఉండే కూరగాయలను ₹10 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఇక ఈ కూరగాయలతో పాటుగా ఈ యొక్క నిత్యావసర సరుకులను కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇక పునర్నివాసాల్లో ఉండే వారికైతే వెంటనే ఈ కిట్తో పాటు ₹1,000 డబ్బులు అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇంటి దగ్గరే ఉండే వారికైతే అధికారులే స్వయంగా ఇంటి దగ్గరకు వచ్చి నిత్యావసర సరుకులతో పాటు ₹1,000 అమౌంట్ కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.